నమస్తే. నేను పుణే నుండి మనీషా దుమాల్. నేను 3 పిల్లలకు తల్లిని. నా జీవితం ఎన్నో కఠినమైన పరిస్థితులతో నిండిన ఒక ప్రయాణం. కానీ ప్రతి అడుగులోనూ నన్ను ముందుకు నడిపించింది శ్రీ అమ్మా భగవాన్ వారి దివ్య కృప మాత్రమే. ఒక సమయంలో నాకు క్షయవ్యాధి వచ్చింది. డాక్టర్లు నేను బతకడం కష్టమని చెప్పారు. బంధువుల సహాయం కూడా నాకు లేదు. జీవితం పూర్తిగా అనిశ్చితంగా అనిపించింది. కానీ భగవాన్ వారి దివ్య కృప వల్లనే నేను బ్రతికాను. నా పిల్లలను పెంచుకునే శక్తిని పొందాను. ఆ తర్వాత మరో పెద్ద సమస్య వచ్చింది. మా ఇంటిని బ్యాంక్ అధికారులు స్వాధీనం చేసుకోబోతున్నారు. పూర్తి నిస్సహాయ స్థితిలో నేను శ్రీమూర్తి ముందు నిలబడి నా చేతులను శ్రీమూర్తిపై ఉంచి హృదయపూర్వకంగా ఇలా బాధతో అన్నాను, భగవాన్, నేను మీతో కలిసి రోడ్డుపై జీవించాలా అని. అప్పుడు శ్రీమూర్తి నుండి నాకు ఒక దివ్య స్వరం వినిపించింది. నేను ఉన్నాను, నువ్వెందుకు భయపడుతున్నావు? ఆ తర్వాత ఒక గొప్ప అద్భుతం జరిగింది. నాతో మంచి సంబంధాలు లేని నా అత్తామామలు కేవలం 1 నెలలో ముందుకు వచ్చారు. వారు తమ ఆస్తిలో ఒకటి అమ్మి నాకు 10 లక్షల రూపాయలు ఇచ్చారు. దాంతో మా ఇల్లు కాపాడబడింది. అదే సమయంలో నా విడాకుల ప్రక్రియ కూడా చాలా సాఫీగా పూర్తయింది. ఒక్కసారి కూడా కోర్టుకు వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఈ అనుభవాలన్నింటి ద్వారా నేను గ్రహించిందేమిటంటే, భగవాన్ కేవలం నా ఆధారం మాత్రమే కాదు, ఆయనే నా శ్వాస, నా జీవితం. శ్రీ అమ్మా భగవాన్ కేవలం నా స్నేహితులు కాదు, వారు నా పరమ స్నేహితులు. అంతర్యామిగా వారు నన్ను లోపల నుండి నడిపిస్తున్న అనుభూతి నాకు ఎల్లప్పుడూ ఉంటుంది. నా జీవితంలోని ప్రతి అడుగు దివ్య మార్గదర్శకత్వంతోనే జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. నేను ఒక సాధారణ గృహిణిని. ఇంటి 4 గోడల మధ్య ఉండేదాన్ని. కానీ ఎలాంటి రాజకీయ పరిచయాలు లేకపోయినా, ఇతర సహాయాలు లేకపోయినా భగవాన్ నన్ను రాజకీయ రంగంలో అడుగుపెట్టేలా చేశారు. ఇప్పుడు నేను మహిళల అభివృద్ధి కోసం కూడా పనిచేస్తున్నాను. ఇది ఒకప్పుడు నేను ఊహించలేని విషయం. సాధారణ విద్య కూడా పూర్తి చేయని నేను ఈరోజు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చురుకుగా పనిచేస్తున్నాను. నేను ప్రతి హోమంలో పాల్గొంటూ ఉంటాను. అందులో సహస్రనామ హోమం నాకు అత్యంత ఇష్టమైన హోమం. ఈ హోమం ద్వారా నా జీవితంలో ఎన్నో గొప్ప అద్భుతాలు జరిగాయి. ఇప్పుడు నా పెద్ద కుమారుడు హృషికేశ్కు సంబంధించిన ఒక అందమైన అద్భుతాన్ని మీతో పంచుకోవాలని ఉంది. MBA పూర్తి చేసిన తర్వాత అతను ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి పార్లే కంపెనీలో ఉద్యోగం చేయాలనే కోరిక ఉండేది. మేము సహస్రనామ హోమంలో ఎంతో విశ్వాసంతో సంకల్పం తీసుకున్నాము. అతనికి తనకు నచ్చిన కంపెనీలో తాను కోరుకున్న జీతం మరియు స్థాయిలో ఉద్యోగం రావాలని. కొన్ని సందర్భాల్లో అతను నిరాశగా కూడా ఫీల్ అయ్యాడు. కానీ నా భగవాన్ చెప్పారు, నేను చూసుకుంటాను అని. కొద్ది రోజుల్లోనే అతనికి ఇంటర్వ్యూ కోసం కాల్ వచ్చింది. అతను 3 రౌండ్ల ఇంటర్వ్యూలను విజయవంతంగా పూర్తి చేసి తాను కోరుకున్న జీతంతో మేనేజర్ స్థాయి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తర్వాత ఉద్యోగం కోసం వేరే నగరానికి వెళ్లాలని అతను కోరుకున్నప్పుడు మొదట నాకు కొంత సంకోచం కలిగింది. కానీ మళ్లీ ఆ పరిస్థితిని భగవానుకు సమర్పించాను. మళ్లీ దివ్యకృప అద్భుతంగా పనిచేసింది. అతనికి నాసిక్కు ట్రాన్స్ఫర్ వచ్చింది. ఆ తర్వాత అతని ఉద్యోగం కన్ఫర్మ్ కావాల్సి వచ్చింది. వరుసగా 3 నెలలు టార్గెట్లు ఇచ్చారు. మొదటి 2 నెలలు అతను విజయవంతంగా టార్గెట్లు పూర్తి చేశాడు. కానీ 3వ నెలలో ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ కంపెనీని వదిలిపెట్టడంతో టార్గెట్ పూర్తి చేయలేనని అతనికి నమ్మకం వచ్చేసింది. కొత్త ఉద్యోగం కోసం వెతకడం కూడా ప్రారంభించాడు. ఆ సమయంలో నేను అచంచలమైన విశ్వాసంతో ప్రార్థనలు కొనసాగించాను. అలాగే అదే సంకల్పంతో అమ్మ దర్శనంలో కూడా పాల్గొన్నాను. ఒకరోజు ఉదయం 8:30 వంట చేస్తూ భగవాన్తో ఇలా మాట్లాడాను, భగవాన్, ఇంకా అతనికి కన్ఫర్మేషన్ ఎందుకు రావడం లేదు అని. మళ్ళీ నా ప్రియమైన స్నేహితుడైన భగవాన్ చెప్పారు, నేను చూసుకుంటాను అని. అచ్చం అదే రోజు ఉదయం 11:30 నిమిషాలకి
అతనికి కాల్ వచ్చింది. టార్గెట్ పూర్తి చేయకపోయినా అతని ఉద్యోగం కన్ఫర్మ్ అయ్యింది. అతని స్నేహితులు ఆశ్చర్యపోయారు. ఇది కంపెనీలో ఎప్పుడూ జరగలేదు. పై అధికారులతో ఏదో సెట్టింగ్ చేసి ఉంటారు అని అన్నారు. అప్పుడు నేను నవ్వుతూ చెప్పాను, అవును, చాలా పెద్ద సెట్టింగ్ జరిగింది. అది దేవుడితో. మళ్ళీ సహస్రనామ హోమం ద్వారా వాహన ప్రాప్తి ఆశీర్వాదం కూడా ఎంతో సులభంగా జరిగింది. తక్కువ ఆర్థిక పరిస్థితుల్లో కూడా నా చిన్న కుమారుడు 4 లక్షల రూపాయల విలువైన బైక్ కొనుగోలు చేయగలిగాడు. అమ్మా భగవాన్ నాకు ఐశ్వర్య చైతన్యాన్ని ప్రసాదించారు. అవసరమైనప్పుడు డబ్బు స్వయంగా ప్రవహిస్తూ వస్తోంది. ఈరోజు నా దగ్గర చాలా తక్కువ డబ్బు ఉన్నప్పటికీ నా ఇంట్లో 4 లక్షల రూపాయల ఫర్నిచర్ పని జరుగుతోంది. నా జీవితంలో అమ్మా భగవాన్ ప్రసాదించిన అద్భుతాల గురించి నేను పుస్తకాలే రాయగలను. నా రోజు అమ్మా భగవానుతో ప్రారంభమవుతుంది, అమ్మా భగవానుతోనే ముగుస్తుంది. నేను తీసుకునే ప్రతి శ్వాసలో, నా శరీరంలోని ప్రతి కణంలో వారు ఉన్నారు. మన జీవితంలో దేవుణ్ణి కలుసుకోవడం, వారి మార్గదర్శకత్వంలో జీవించడం, అదే అతి పెద్ద అద్భుతం. జై బోలో శ్రీ అమ్మా భగవానుకి జై.